మహాభారతంలో అపర నీచుడు కీచకుడు. ఈ పేరు వినంగానే స్త్రీలను అవమానించే ఒక దుర్మార్గుడి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఇంతకీ ఎవరి కీచకుడు? మహాభారతంలో అతని పాత్ర ఏమిటి? వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూసేయండి. కీచకుడు మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. ఇతను విరాటరాజు సేనాధిపతి. అతని భార్య సుదేష్ణకు సోదరుడు. కీచకుడు చాలా బలవంతుడు. తనకున్న బల పరాక్రమాల కారణంగా అతను విరాటరాజు కంటే ఎక్కువ అధికారాన్ని కలిగి ఉండేవాడు. దుర్మార్గానికి ప్రతీకగా ఉండేవాడు. పాండవులు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు ఈ కీచకుడు సుదేష్ణకు సేవకురాలిగా మాలిని పేరుతో ఉన్న ద్రౌపదిపై కన్నేసి ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలనుకునేవాడు. ద్రౌపది ఆవేదనతో ఈ విషయం భీమునికి చెప్తుంది. భీముని సలహా మేరకు ద్రౌపది ఉపాయంతో కీచకుని నర్తనశాలకు రప్పిస్తుంది. నర్తనశాలలో ముసుగేసుకునే ఉన్న భీముణ్ణి ద్రౌపదిగా భావించి కీచకుడు కామంతో ఆమెపై చెయ్యి వేయగానే భీముడు తన ఉక్కు కౌగిలిలో బంధించి కీచకుణ్ణి హతమారుస్తాడు. కామంతో కన్ను మిన్ను కానరాకుండా పరస్త్రీలను కోరుకునే వారికి వినాశనం తప్పదన్న నీతిని మహాభారతంలో కీచకుని పాత్ర మనకు తెలియజేస్తుంది. ఈనాటికి స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని అభినవ కీచకులని పిలవడం మనకు తెలిసిందే.